Hi guys, welcome to Pakodi, Blast Zone movie review. Directed by Subhash K. Raj, starring action king Arjun Sarja, Preeti Mukundan, Abhirami. స్టోరీ పాయింట్కి వస్తే అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలాగా అమ్మ నాన్న ఒక కూతురు, ఒక చిన్న స్వీట్ కరాటే ఫ్యామిలీ, ఇంకా ఒక 7,000 కోట్ల వర్త్ ప్రాబ్లమాటిక్ ప్రాజెక్ట్. సో అనుకోకుండా ఆ ప్రాజెక్ట్కి ఇంకా ఈ ఫ్యామిలీకి ఒక లింక్ పడుతుంది. ఆ లింక్ వల్ల ఈ ఫ్యామిలీకి ఒక థ్రెట్ వస్తుంది. సో ఆ థ్రెట్ నుండి వీళ్ళు తప్పించుకున్నారా లేదా, తప్పించుకుంటే ఎలా తప్పించుకున్నారు, ఆ 7,000 కోట్ల ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యిందా లేదా, విలన్స్ని వీళ్ళు ఏం చేశారు అనేది మనం మూవీలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. సో స్టోరీ పెద్ద కొత్తగా ఏం లేదు, థ్రిల్లింగ్గా ఎగ్జైటింగ్గా కూడా ఏం లేదు. జస్ట్ ఏదో ఒక స్టోరీ పాయింట్ పెట్టాలి కదా అన్నట్టు పెట్టారు. త్రూ అవుట్ ది మూవీ మొత్తం ఫైట్స్ ఉంటాయి. సో ఇక మూవీ నాకెలా అనిపించిందంటే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సూపర్ అని చెప్పలేము, అలా అని తీసి పడేయలేము. ఒకసారి థియేటర్లో హ్యాపీగా చూడొచ్చు. ఇంకా యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయంటే ఓకే, అవి కూడా బాగానే ఉన్నాయి, కొత్తగా ఏం అనిపించలేదు. ఇలాంటి ఫైట్స్ ఆల్రెడీ మనం చాలా మూవీస్లో చాలాసార్లు చూసాము. బట్ ఇక్కడ చూడ్డానికి ఏది బాగుంది, ఏది కొత్తగా ఉంది అంటే ఫైట్స్ ఎవరైతే చేస్తారో ఆ క్యారెక్టర్స్, ప్రీతి ముకుందన్ అండ్ అభిరామి గారు. అర్జున్ సార్ ఫైట్స్ చేయడం మనం చాలా మూవీస్లో చూసాం, బట్ ఈ మూవీలో మోస్ట్ ఆఫ్ ది స్క్రీన్ టైం ఉంది అండ్ ఫైట్స్ చేసేది ప్రీతి ముకుందన్. ఆ తరువాతే అర్జున్ సార్ అండ్ అభిరామి గారు. సో ప్రీతి ముకుందన్ అండ్ అభిరామి గారు స్క్రీన్ పైన ఫైట్స్ చేయడం చాలా బాగుంది, చూడ్డానికి అదిరిపోయింది. ఇద్దరు ఫైట్స్ అదరగొట్టేశారు. ఎప్పుడు మగవాళ్ళు ఫైట్ చేయడమే చూడాలా, ఈ మూవీలో ఆడవాళ్ళు ఫైట్స్ చేస్తారు, సూపర్ అసలు. విమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక పాయింట్ ఉంటుంది. భగవంత్ కేసరిలో లాగా కాకుండా నాకు కొంచెం మంచిగా అనిపించింది, ఎఫెక్టివ్గా అనిపించింది. సిచ్యువేషనల్ కామెడీ ఉంది ఈ మూవీలో, అది కూడా వర్కౌట్ అయ్యింది. ఫ్యామిలీని చూపించే విధానం కూడా చాలా బాగా చూపించారు. విమెన్ అండ్ గర్ల్స్ అయితే ఈ మూవీని డెఫినెట్గా చూడాలి. ప్రీతి ముకుందన్ అయితే అదరగొట్టేసింది అసలు. తను స్క్రీన్ మీద ఉన్నప్పుడు నాకు పక్కన వేరే అసలు ఎవరు కనపడలేదు. ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ ఉంది. సో ఇక పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం బాగా అనిపించింది. ప్రీతి ముకుందన్ యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్. అర్జున్ గారు ఎప్పట్లాగే బాగానే చేశారు, అభిరామి గారు కూడా చాలా బాగా చేశారు. ప్రీతి ముకుందన్ చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఒక పాప చేసింది, ఆ పాప కూడా అదరగొట్టేసింది యాక్టింగ్. బీజిఎం వచ్చేసి రవి బస్రూర్, సూపర్ అని చెప్పలేం, అకార్డింగ్ టు ది మూవీ బాగానే ఉంది, అవుట్ స్టాండింగ్ అని చెప్పలేం. అండ్ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది సర్ప్రైజ్ టైప్లో, అది చెప్తే నేను స్పాయిలర్ అయిపోతుంది. ఆ క్యారెక్టర్ యాక్టింగ్ కూడా బాగుంది. గ్రీన్ స్క్రీన్ ఎక్కడా లేదు, చీప్ విఎఫ్ఎక్స్ ఎక్కడా లేదు, కెమెరా వర్క్ బాగానే ఉంది, కలర్ గ్రేడింగ్ బాగానే ఉంది, సౌండింగ్ కూడా బాగానే ఉంది. ఇంకా నెగిటివ్స్, స్టోరీ ఫ్లాట్గా ఉంది, కొత్తగా ఏం లేదు, అంత ఎగ్జైటింగ్గా కూడా ఏం అనిపించలేదు, యావరేజ్ ప్లాట్. బట్ ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కాబట్టి స్టోరీకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. స్లో మోషన్ షాట్స్ కొంచెం ఎక్కువగా అనిపించాయి. ఇంకొక మెయిన్ నెగిటివ్ వచ్చేసరికి ఫైట్స్ కొత్తగా ఫ్రెష్గా అనిపించలేదు, రిపిటేటివ్గా అనిపించాయి. కొంచెం కొత్తగా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది. వీక్ విలన్ ఎక్కువ పవర్ఫుల్ ఉంటేనే కదా ఆడియన్స్కి కిక్ వచ్చేది. బట్ ఈ మూవీలో విలన్ అంత పవర్ఫుల్గా కిక్ ఇచ్చేలా ఉండరు. ఇంకా ప్లాట్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి. సో ఇంకా థియేటర్లో ఈ మూవీ చూడాలా వద్దా అంటే, ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి మన పర్సనల్ డివైజెస్లో చూడడానికి అంత బాగుండదు. ఆడవాళ్ళు అయితే డెఫినెట్గా థియేటర్లో చూడండి. స్టోరీ పెద్దగా ఏముండదు, కొత్తగా ఉండదు, ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ కావాలి విత్ స్లైట్ కామెడీతో, ఫైట్ సూపర్ ఉండాలి, అదిరిపోవాలి అంటే ఈ మూవీని థియేటర్లో చూడండి. సూపర్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, న్యూట్రల్గా చూడండి. సో అంతే, ఇక రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదములు.